యేసు ప్రభువును అంగీకరించినందుకు మీకు శ్రమ కలుగుతుంది. దేవుని ఆత్మ మీకు తోడున్నది. దైవ సన్నిధితో మీరు నింపబడినారు. ఈ శ్రమల్లో మీరు ఆనందిస్తున్నారు. ఈ శ్రమల్లో మీరు మెలకువగా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఇంకెందుకు భయం? మీరు ఒక నరహత్య చేసిన వారైతే భయపడండి, దొంగతనం చేస్తే భయపడండి, మీరు దుర్మార్గం చేస్తే భయపడండి. ఇటు వాటికి శిక్ష మీరు పొందుకుంటున్నారంటే దాంట్లో పెద్ద కార్యం ఏమీ లేదు. తప్పు చేసిన వాడికి ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతుంది. కానీ ఏ తప్పు చేయకుండా నీవు అన్యాయంగా శ్రమ పొందున్నావంటే ఇది తప్పకుండా దేవుని చిత్తము నీ పట్ల జరుగుతుంది అనుకోవాలి. దేవుని స్తోత్రం. ఇది దేవుని హితం అంట. నువ్వు యేసు మార్గంలో ఉన్నావనే ధైర్యం నీకు ఉండాలి. మరి యేసు ఎవరికి ద్రోహం చేసినాడు? ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు. ఎవరికైనా ద్రోహం చేసినాడా? మేలు తప్ప కీడు ఆయన ఎవరికి చేయలేదు. మేలు చేసి కీడు అనుభవించడం అది దేవునికి హితం అంటున్నాడు.